హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. ఇలా చేస్తే పెన్షన్ సౌకర్యం రద్దు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. సేవకు రాజీనామా చేసిన ఉద్యోగి కేంద్ర పౌర సరఫరాల నియామకాల కింద పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు కారని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. చేయగలిగే ఏకైక మరియు అనివార్యమైన ముగింపు ఏమిటంటే ఉద్యోగి రాజీనామా చేసిన తర్వాత అతని మునుపటి సేవ జప్తు చేయబడింది. అందువల్ల అతను ఎటువంటి పెన్షన్ అర్హులు కాడు అని జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ మన్మోహన్ లాల్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సుమారు 30 సంవత్సరాల సేవ తర్వాత రాజీనామా చేసిన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగి యొక్క చట్టబద్ధ వారసులకు పెన్షన్ను నిరాకరిస్తూ ఈ తీర్పునిచ్చింది. సుమారు 3 దశాబ్దాల పాటు పనిచేసిన తర్వాత 2014లో సేవకు రాజీనామా చేసిన 1985లో నియమితులైన మాజీ డీటీసీ కండక్టర్ యొక్క చట్టబద్ధ వారసులు ఈ అప్పీల్ను దాఖలు చేశారు. అతని రాజీనామాను అధికారం ఆమోదించింది మరియు తరువాత అతను దానిని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అభ్యర్థన తిరస్కరించబడింది. దాంతో రాజీనామా ఖరారు చేయబడింది. రాజీనామా పత్రాన్ని స్వచ్ఛంద పదవి విరమణ పరిగణించాలి కానీ రాజీనామాగా కాదని అప్పీలుదారులు వాదించారు. స్వచ్ఛంద పదవి విరమణ ఉద్యోగికి పెన్షన్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం రాజీనామా మరియు స్వచ్ఛంద పదవి విరమణ వేర్వేరు భావనలు అని మరియు రాజీనామా చేయడం అనేది మునుపటి సేవ మొత్తాన్ని జప్తు చేయడానికి దారితీస్తుందని తద్వారా ఈ ఉద్యోగి పెన్షన్ను అర్హుడుగా చేస్తుందని అభిప్రాయపడింది. తీర్పును రాసి జస్టిస్ బిందాల్ డీటీసీ ఉద్యోగులకు వర్తింపచే కేంద్ర పౌర సరఫరా సేవ నియమాలు 1972లోని నియమం 2026 ఉపసంహరించారు. 1972 నియమం 26ను పరిశీలిస్తే సేవకు రాజీనామా చేయడం అనేది మునుపటి సేవను జప్తు చేస్తుందని స్పష్టంగా చూపిస్తుందని అని న్యాయస్థానం పేర్కొంది. ఉద్యోగి ఆగస్టు 7, 2014 రాజీనామా చేశారని అతని రాజీనామా సెప్టెంబర్ 19, 2014 ఆమోదించబడిందని మరియు రాజీనామాను ఉపసంహరించుకోవడానికి అతను అభ్యర్థన ఏప్రిల్ 28, 2015 తిరస్కరించబడిందని ధర్మాసనం గమనించింది. అంటే ఉద్యోగి సేవకు రాజీనామా చేసేయడాన్ని స్పష్టంగా ఉంది మరియు రాజీనామా నుండి ఉపసంహరణ ఆమోదించలేదు అని కోర్టు అభిప్రాయపడింది. పెన్షన్ గ్రాట్యుటీ వంటి పదవి విరమణ ప్రయోజనాలు నిరాకరించబడిన తర్వాత ఉద్యోగి గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను సంప్రదించారు. ప్రభుత్వ ఉద్యోగి కనుక రాజీనామా చేస్తే వారికి పెన్షన్ సౌకర్యం రద్దవుతుందని సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.